Secunderabad railway station redevelopment or upgradation February 2026 month update. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ పార్కింగ్కి వెళ్ళే దారి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వే. ఇది దీనికి రూఫ్ షెడ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఇక్కడ స్టీల్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అది వచ్చేసి కెనోపీ ఏరియా, అది పికప్ అండ్ డ్రాప్ ఏరియా. ఇది ఇక్కడ కెనోపీ వర్క్ వస్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఇటు సౌత్ టర్మినల్ బిల్డింగ్ వైపు ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు పికప్ అండ్ డ్రాప్ ఏరియాలో కెనోపీ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కెనోపీకి సంబంధించిన వర్క్ ఇదంతా. రూఫ్ టాప్ ఏరియాలో మొత్తం షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. పైన చూడవచ్చు. ఎంత పికప్ అండ్ డ్రాప్ ఏరియా. ఇంకో వ్యూకి ఏం చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ ఓపెన్ రూఫ్ టాప్ ఏరియా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పిల్లర్స్కి షీట్ ఫ్రేమింగ్ డిజైన్ కోసం అవుట్ సైడ్ మొత్తం వెల్డింగ్ చేశారు. చూడవచ్చు. ఓపెన్ రూఫ్ టాప్ ఏరియా కానీ చూసాం కదా, దాంట్లో ఉన్న మొత్తం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వేస్ ఇవన్నీ ఇక్కడ మొత్తం స్టీల్ ఫ్రేమింగ్తో కవర్ చేశారు కదా. ఎందుకంటే గ్లాస్ వర్క్ కోసం, ఎలివేషన్ గ్లాస్ వర్క్ కోసం ఈ స్టీల్ ఫ్రేమింగ్ వర్క్ అనేది ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ గ్లాస్ వర్క్ అయిపోయింది. చూడవచ్చు. ఇక్కడ కర్వ్డ్ డిజైన్ అంటే ల్యాండ్స్కేపింగ్ కోసం ఈ కర్వ్డ్ డిజైన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాబోతున్నాయి అప్కమింగ్ డేస్లో. ఈ రెండు ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. చూడవచ్చు. ఇది వచ్చేసి సౌత్ టర్మినల్ బిల్డింగ్లో ఇన్సైడ్ వ్యూ. ఇదంతా చూడొచ్చు. సౌత్ టర్మినల్ బిల్డింగ్లో చాలా విశాలమైన ఓపెన్ ప్లేస్ ఏరియా ఉంది. మొత్తం ఇటు ఈ ఏరియా ఏదైతే కనిపిస్తుంది, ఇది వచ్చేసి లిఫ్ట్కి సంబంధించిన ఏరియాలకు కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా ఆ పక్కన ప్లేస్ చూపించాను. ఇది వచ్చేసి వేరే ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్. అది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న ఏరియా, అది అటుపక్క. ఇదంతా సౌత్ టర్మినల్ గ్రౌండ్ ఫ్లోర్ ఇన్సైడ్ వ్యూ. ఇదంతా మనం చూసింది ఇప్పటిదాకా. ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ. 3 పిల్లర్లు కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి ఓపెన్ స్పేస్ ఏరియా ఉంది కదా. ఏదైతే ప్యాసింజర్స్ ఓపెన్ స్పేస్ ఏరియా ఉందో సౌత్ టర్మినల్ బిల్డింగ్ బయట, దాని లోపల ఉన్నాం ప్రజెంట్ మనం. అటు లాంగ్లో చూడవచ్చు కెనోపీకి సంబంధించిన వర్క్ నడుస్తుంది అక్కడ. ఇంకా అటు గేట్ నెంబర్ 6 దిక్కు వెళ్దాం. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 8 దిక్కు ఉన్న వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ. ఇప్పటిదాకా లోపల సైడ్ వ్యూ చూసాం కదా. ఇది వచ్చేసి ఈ ఎంట్రన్స్లోనే ఈ అవుట్ సైడ్ వ్యూ. ఇదంతా సౌత్ టర్మినల్ బిల్డింగ్. ఇదంతా ఇక్కడ సౌత్ టర్మినల్ బిల్డింగ్ అవుట్ సైడ్లో గేట్ నెంబర్ 6కి వెళ్ళే దారిలో సీసీ రోడ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. చూడొచ్చు. కొత్తగా సీసీ రోడ్స్ అనేటివి వేస్తున్నారు ఇక్కడ గేట్ నెంబర్ 6 వైపు వెళ్ళే దారిలో. ఈ రోడ్ వచ్చేసి 4 లేన్ రోడ్ లాగా కనిపిస్తుంది. మనం వన్ సైడ్ రోడ్ చూద్దాము. అవతల రైట్ సైడ్లో రోడ్ వేయలేదు ఇంకా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆల్టర్నేటివ్గా రోడ్స్ అనేటివి వేసుకుంటూ పోయారు. ప్రతి 20 ఫీట్కు
ప్రతి 20 ఫీట్కు రోడ్ ఏరియా అనేది వేసుకుంటూ వెళ్ళారు. మధ్యలో గ్యాప్స్ ఇచ్చారు చూడవచ్చు ఇక్కడ ఆల్టర్నేట్గా. ఈ పక్క ఇంకా రోడ్ వర్క్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్ కోసం ఓ పక్క రోడ్ని వదిలేశారు. ఇదంతా రోడ్ వర్క్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నా. చూడవచ్చు ఇక్కడ డివైడర్ కూడా ఏర్పాటు చేశారు. అంతా కొత్త డివైడర్ అన్నమాట. ప్రీవియస్ ఇయర్లో నేను వచ్చినప్పుడు డిసెంబర్లో ఇక్కడ మొత్తం గ్లాస్ వర్క్ నడుస్తుండే. ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎంత కొత్తగా చేస్తున్న రోడ్స్ ఇవన్నీ. ఇక్కడ గేట్ నెంబర్ 7 ఉండే అప్పట్లో. ఇక్కడ అమ్మోరు టెంపుల్ పక్కన రోడ్ వర్క్ ఇదంతా. ఒకప్పట్లో ఇక్కడ గేట్ నెంబర్ 7 ఉండే ఇక్కడ. ఇంత కొత్త రోడ్ వర్క్ అన్నమాట ఇదంతా. ఇక్కడ వెట్ మిక్స్ అనేది వేసి వదిలేశారు. డివైడర్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఫుట్పాత్ ఏరియా ఇదంతా. ఇక్కడ మొత్తం వెహికులర్ మూవ్మెంట్ ఉంటుంది ఈ ఏరియాలో మొత్తం అప్కమింగ్ డేస్లో. డిసెంబర్ 2025లో నేను వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం గ్లాస్ వర్క్ నడుస్తుండే. ఈ ఏరియాలో గ్లాస్ ఫిట్ చేస్తుండే అప్పట్లో. ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది. ఈ సౌత్ టర్మినల్ బిల్డింగ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుదే. ఇక్కడ అవుట్ సైడ్ కొంచెం రూఫ్ టాప్ ఏరియా అక్కడక్కడ పెండింగ్లో ఉంది. ఆ లాంగ్లో కనిపిస్తుంది స్కైవే కాన్కోర్. అది ప్రజెంట్ మనం వచ్చేసి గేట్ నెంబర్ 6 వైపు ఉన్న సౌత్ టర్మినల్ బిల్డింగ్ వ్యూ చూస్తున్నాం. ఇదంతా గేట్ నెంబర్ 6 వైపు ఉన్న సౌత్ టర్మినల్ బిల్డింగ్ వ్యూ ఇదంతా. గేట్ నెంబర్ 6 వైపు వచ్చాం మనం. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 6. ఇక్కడికి స్కైవే కాన్కోర్ వ్యూ చూడొచ్చు. ఇంకా సౌత్ టర్మినల్ బిల్డింగ్ ఎండింగ్ ఏరియా చూడొచ్చు. ఇక్కడనే ఈ గేట్ నెంబర్ 6 ఎండ్ అవుతుంది. అటు గేట్ నెంబర్ 8 నుండి స్టార్ట్ అయ్యి ఇదంతా స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్. ఇదంతా ఇటు మనం సౌత్ టర్మినల్ బిల్డింగ్ దిక్కు వైపు నుండి చూస్తున్నాం. ఇదంతా వర్క్ సౌత్ టర్మినల్ గేట్ నెంబర్ 6 వైపు ఉన్న ఇన్సైడ్ వ్యూ. ఇది బిల్డింగ్ ఇన్సైడ్ వ్యూ. ఈ బిల్డింగ్ లోపల ఎక్స్కలేటర్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే స్టేర్ కేస్ని ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు అప్ ఫ్లోర్స్కి వెళ్ళడానికి. ఇంత ఇన్సైడ్ వ్యూ. ఇదేమో కొత్త స్టేర్ కేస్. ఇదే సౌత్ టర్మినల్ బిల్డింగ్లో ఫస్ట్ స్టేర్ కేస్ ఇదే నాకు కనిపించింది. ఇదేమో కొత్త ఎక్స్కలేటర్. లోపల ఏవైతే కాలమ్స్ ఉన్నాయో దానికి మొత్తం HPL షీట్ని ఏర్పాటు చేశారో
ఇక్కడ ఏదైతే పెద్ద సైజ్ కాలమ్స్ ఉన్నాయో దానికి మొత్తం గ్రానైట్ క్లాడింగ్ వర్క్ చూడొచ్చు. బీమ్స్కి కూడా హెచ్పిఎల్ షీట్ని అరేంజ్ చేశారు చూడొచ్చు ఇక్కడ. అవతల పక్క మనం స్టార్టింగ్లో కవర్ చేసాము ఆ ఏరియా. అది మనం ప్రజెంట్ బయటికి వెళ్తున్నాము. ఇది ప్రజెంట్ అటు గేట్ నెంబర్ 6 దిక్కు వెళ్ళడానికి కొత్తగా వేస్తున్న రోడ్ ఇదంతా. అటు స్ట్రైట్గా వెళ్ళి రైట్ మళ్ళీ గేట్ నెంబర్ 6 అన్నమాట. ఇదంతా వచ్చేసి స్కైవే కాన్కోర్. ఇదంతా ప్రజెంట్ మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ప్రజెంట్ మనం సౌత్ టెర్మినల్ వైపు ఉన్న స్కైవే కాన్కోర్ కార్నర్లో ఉన్నాము. అటు చూడవచ్చు లాంగ్లో కనిపిస్తుంది నార్త్ టెర్మినల్ బిల్డింగ్. అది ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఇది కింద మనుషులు నడుస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10. ముందుకు వెళ్తలేమన్నా, ఎందుకంటే మనకు ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకే వచ్చాము. ప్రజెంట్ అయితే అప్కమింగ్ డేస్లో ఈ ఏరియా కూడా పర్మిషన్ తీసుకొని కవర్ చేద్దాం. ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైనకి వచ్చాం మనం. ఇప్పటిదాకా పైన నుండి చేసాం కదా మనం స్కైవే కాన్కోర్. కార్నర్ నుండి ఇప్పటిదాకా మనం కొంచెం కవర్ చేసాము స్కైవే కాన్కోర్ని. ఇదంతా ప్రీవియస్గా జరిగిన వర్క్. ఇదంతా స్కైవే కాన్కోర్కి సంబంధించిన వర్క్. ప్లాట్ఫామ్ నెంబర్ 10లో కొన్ని ప్లేసెస్లలో పిల్లర్లకు సంబంధించిన థ్రెడ్ బోల్టెడ్ వర్క్, ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 10 దిక్కున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు స్కైవే కాన్కోర్కి సంబంధించిన వ్యూ. ఇంకా అటు నార్త్ టెర్మినల్ బిల్డింగ్కి సంబంధించిన వ్యూ చూడొచ్చు ఇక్కడ. ఇటు చూడొచ్చు లాంగ్లో కనిపిస్తుంది సౌత్ టెర్మినల్ బిల్డింగ్. ఇది దానికి కనెక్ట్ అయ్యి స్కైవే కాన్కోర్ని నిర్మించారు అప్పట్లో. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ట్రైన్స్ వెళ్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే అటు స్టీల్ వర్క్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకా ఇటు ఇది వచ్చేసి నార్త్ టెర్మినల్ బిల్డింగ్. ఇదంతా కనిపిస్తుంది నార్త్ టెర్మినల్ బిల్డింగ్. ఇది దానిపైన రూఫ్ టాప్కి సంబంధించిన ట్రస్ ఫ్రేమింగ్ వర్క్ చూడవచ్చు. ఇది అప్పట్లో జనవరి 28, 2025లో ఈ నార్త్ టెర్మినల్ బిల్డింగ్ వర్క్ అనేది నార్త్ టెర్మినల్ బిల్డింగ్ డెమాలిషన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1 మంత్లో ఈ బిల్డింగ్ డెమాలిషన్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు అప్పట్లో. జనవరి 28 నుండి ఫిబ్రవరి ఇంకా మార్చ్లో స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లోపు మొత్తం బిల్డింగ్ డెమాలిషన్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కొత్త బిల్డింగ్ మొత్తం. ఇన్ 1 ఇయర్ స్పాన్లో ఇదంతా కొత్త స్ట్రక్చర్ వర్క్ అనమాట. ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1 స్టేర్ కేస్ చూసుకుంటే సికింద్రాబాద్ మెట్రో
వెస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళే దారి అని మెన్షన్ చేశారు బోర్డు ఇక్కడ. చూద్దాం. ఈ ప్యాసింజర్ రూఫ్ టాప్ మొత్తం అప్కమింగ్ డేస్లో డెమాలిష్ చేస్తారు. అంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. అప్పట్లో ఈ దారి లేకుండా ఇప్పుడు వచ్చేసి ఇటు వెస్ట్ మెట్రోకు వెళ్ళడానికి కొత్త దారి అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బోర్డు మెన్షన్ చేశారు సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ అని. ఇక్కడ దారి లేకుండా అప్పట్లో ప్రజలు ఫస్ట్ టైం చూస్తున్న ఈ దారిని. గేట్ నెంబర్ 5A నట ఇది. 5A దిక్కు కూడా పిల్లర్ వస్తుందేమో, దానికి సంబంధించిన బోల్టెడ్ ఫౌండేషన్ వర్క్ థ్రెడ్ బోల్టెడ్ ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో బోర్డు మెన్షన్ ఏం చేశారంటే నో ఎంట్రీ అని మెన్షన్ చేశారు. ఓన్లీ ఇది ఎగ్జిట్ వే. ఇది వచ్చేసి ఓన్లీ ఎగ్జిట్ వే, నో ఎంట్రీ వే. ఎందుకంటే ఇక్కడ టికెట్ కౌంటర్ లేదు. ఇక్కడ నెట్ గేట్ నెంబర్ 5A ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్, వెస్ట్ మెట్రో రైల్వే స్టేషన్కి. ఇది వెస్ట్ మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి. ఇది సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి నార్త్ టర్మినల్ దిక్కు ఉంటుంది ఈ స్టేషన్ వచ్చేసి. ఇక్కడ స్టేషన్ లోపల కూడా చిన్న ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది, చూడొచ్చు. ఇక్కడ గేట్ నెంబర్ 5A నుండి మనం ముందుకు వెళ్తున్నాం. ఇదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న నార్త్ టర్మినల్ దిక్కున్న గోడౌన్స్. ఇవన్నీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించిన బిల్డింగ్ ఇదంతా. అటు లాంగ్లో కనిపిస్తుంది నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 5. ఇది ఓన్లీ ఫర్ ఎగ్జిట్, నాట్ ఫర్ ఎంట్రీ. ఇది ఎందుకంటే ఇక్కడ కూడా ఇలాంటి టికెట్ కౌంటర్ లేదు. ఇది వచ్చేసి నార్త్ టర్మినల్ బిల్డింగ్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ గేట్ నెంబర్ 5 ఇక్కడ చూసుకుంటే అండర్ గ్రౌండ్ పార్కింగ్కి సంబంధించిన ర్యాంప్ వర్క్ చూడవచ్చు. ఇక్కడ పార్కింగ్కి సంబంధించిన అండర్ గ్రౌండ్ పార్కింగ్ వర్క్ చూడవచ్చు. ఇక్కడ మొత్తం ఎంత నార్త్ టర్మినల్ బిల్డింగ్లో ఎంత నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇదంతా గేట్ నెంబర్ 5కు కన్స్ట్రక్ట్ చేసిన నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇదంతా లాంగ్లో చూడవచ్చు. ఇది రూఫ్ టాప్కి సంబంధించిన డ్రెస్సెస్ని ప్రొవైడ్ చేశారు అప్పట్లో. గత ప్రీవియస్ ఇయర్ ఆన్ జనవరి 28 నాడు ఇక్కడ డెమాలిషన్ వర్క్ అనేది జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకప్పట్లో సికింద్రాబాద్ స్టేషన్ ఎలా ఉండానో ఆ బిల్డింగ్ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ప్రజెంట్ ఇక్కడ అండర్ గ్రౌండ్కి సంబంధించిన స్టీల్ ఫ్రేమింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ప్రజెంట్ గేట్ నెంబర్ 5 దిక్కు చూసుకుంటే ఇక్కడ స్టీల్ బీమ్ వర్క్ నడుస్తుంది. ఇదంతా వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇదంతా పాత స్ట్రక్చర్. ఇదంతా అక్కడ లాంగ్లో కనిపిస్తుంది మల్టీ లెవెల్ పార్కింగ్కి సంబంధించిన బిల్డింగ్. అది మనతో అప్డేట్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ 4-వీలర్ పార్కింగ్ అనేది ఇక్కడ లేదు. ఓన్లీ పికప్ అండ్ డ్రాప్ ఏరియా కోసమే ఈ ఏరియాని వాడుతున్నారు. 4-వీలర్ పార్కింగ్ కోసం అటు సౌత్ టర్మినల్ గేట్ దిక్కున్న అండర్ గ్రౌండ్ పార్కింగ్ని యూజ్ చేసుకోవాలని ఓ బోర్డ్ అనేది మెన్షన్ చేశారు అప్పట్లో.
ప్లాట్ఫామ్ నెంబర్ 10 దిక్కున్న పార్కింగ్ మెన్షన్ యూజ్ చేసుకోవాలని. గేట్ నెంబర్ 4 ఉంది. ఇక్కడ నార్త్ టర్మినల్ బిల్డింగ్లో పన్నర్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చు. అది వచ్చేసి ఒకప్పట్లో గేట్ నెంబర్ 4 ఉంటుండే ఈ ఏరియాలో. ఇది వచ్చేసి స్కైవే కాన్కోర్స్. ఇది ఎంత పాత స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ అండర్ గ్రౌండ్ నుండి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నార్త్ టర్మినల్ బిల్డింగ్ని కూడా అవుట్ సైడ్ నుంచి కవర్ చేసాం మనం. ఇక్కడ వర్కే పెండింగ్లో ఉంది. ఎంత ఓల్డ్ స్ట్రక్చర్ అని మెన్షన్ చేశాం. ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్లోనే కన్స్ట్రక్ట్ చేశారు ఇది మొత్తం. ప్రజెంట్ మనం గేట్ నెంబర్ 2A లోపలికి వెళ్తున్నాం. 2Aలో చూసుకుంటే టికెట్ కోసం పెద్ద లైన్ అనేది ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ అక్కడ 5 టికెట్ కౌంటర్లు కనిపిస్తున్నాయి. ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇదంతా ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి వెళ్ళే దారి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి వేరే ప్లాట్ఫామ్ వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం మనం. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. అటు లాంగ్లో చూడొచ్చు పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది. ఇది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దీనిపైనే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని చూడొచ్చు. దీని విడ్త్ చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. దీని విడ్త్ ఆల్మోస్ట్ వచ్చేసి 20 నుండి 22 ఫీట్స్ వరకు ఉండొచ్చని నా అంచనా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 దిక్కున్న ఎక్స్కలేటర్ని ఓపెన్ చేయబోతున్నారు త్వరలోనే. ఇక్కడ చూడొచ్చు. ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన లిఫ్ట్స్ అనేటివి వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు పబ్లిక్స్ లిఫ్ట్ని వాడుతున్నారు. లిఫ్ట్ నెంబర్ 2 ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో ఈ ఎక్స్కలేటర్ వర్క్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 3 ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 వైపు ఉన్న లిఫ్ట్ నెంబర్. ఇక్కడ చూడొచ్చు ఎక్స్కలేటర్ అనేది ఓ సైడ్లో ఉంటుంది, మెట్లు అనేటివి ఇంకో సైడ్లో ఉంటాయి. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన చూడవచ్చు పబ్లిక్ దీన్ని వెయిటింగ్ స్పేస్ లాగా వాడుతున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 4 ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9కి కనెక్ట్ అయి ఉంటుంది. సేమ్ 6 and 7 లాగానే ఇక్కడ ఎక్స్కలేటర్ ఓ వైపు ఇంకా స్టేర్ కేస్ ఓ వైపు ఉంటాయి. ఇక్కడ అటు లాంగ్లో చూడవచ్చు. అది వచ్చేసి ఎండింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎండింగ్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వెళ్ళే దారి అది ఎగ్జిట్ వే. అటు లాంగ్లో చూడవచ్చు పికప్ అండ్ డ్రాప్ ఏరియాకి సంబంధించిన కెనోపీ వర్క్ కనిపిస్తుంది. ఇక్కడ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న స్కైవే కాన్కోర్ దగ్గర చూడవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. కొత్తగా రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు లాంగ్లో. ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం సౌత్ టర్మినల్ అటు స్కైవే కాన్కోర్కి కనెక్ట్ అయిన ఏరియా చూడవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో పార్ట్నర్స్ ఉంది. ముందుకెళ్ళి చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో ఎక్స్కలేటర్కి సంబంధించిన వర్క్ చూడవచ్చు. ఇక్కడ ఎక్స్కలేటర్ వర్క్ ఇటు స్కైవే కాన్కోర్కి కనెక్ట్ అయి ఉంటుంది అప్కమింగ్ డేస్లో.
ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 నుండి చూడొచ్చు నార్త్ టర్మినల్కి సంబంధించిన బిల్డింగ్ ఇదంతా. ఎక్స్కలేటర్కి సంబంధించిన వర్క్ ఇదంతా లేటెస్ట్గా జరిగినట్టు కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో అటు 3 and 2లో కూడా చూడొచ్చు సేమ్ ఎక్స్కలేటర్కి సంబంధించిన వర్క్. ఎక్స్కలేటర్ దీనికి స్కైవే కాన్కోర్కి కనెక్ట్ అయి ఉంటుంది అప్కమింగ్ డేస్లో. ఏదైతే ఈ పాత రూఫ్ టాప్ ఉందో ప్యాసింజర్స్ వెయిటింగ్ రూఫ్ టాప్, దీన్ని కూడా అప్కమింగ్ డేస్లో డిమాలిష్ చేస్తారు. ఈ వ్యూ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 నుండి స్కైవే కాన్కోర్ అండ్ నార్త్ టర్మినల్ బిల్డింగ్ వ్యూ చూడొచ్చు. అది వచ్చేసి పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాని అవతల కనిపిస్తుంది ప్యాసింజర్స్ రూఫ్ టాప్ ఏరియా. దాన్ని కూడా అప్కమింగ్ మంత్స్లో డెమాలిష్ చేస్తారు. Thanks for watching. Stay tuned for more updates. Have a nice day. నేను మీ VKP.